బుద్ధుడు స్వయంగా ఆంధ్రదేశంలోని మొదటి ఈ ప్రాంతానికి వచ్చాడని హుయన్స్ తసాంగ్ వ్రాశాడు. అమరావతి, గుంటుపల్లి, భట్టిప్రోలు, సాలిహుండం. సమాధానము: సాలిహుండం. శాతవాహనులకు పూర్వమే ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడిన బౌద్ధ స్తూపాలు ఏవి? ధరణికోట, గుంటుపల్లి. భట్టిప్రోలు, సాలిహుండం. భట్టిప్రోలు, ధరణికోట. ధరణికోట, నాగార్జునకొండ. సమాధానము: భట్టిప్రోలు, ధరణికోట. శాతవాహనుల కాలం నాటి రోమను నాణేములు ఏవి? కలంజులు, మాడలు, దినారమాషకాలు, డ్రమ్మాలు. సమాధానము: దినారమాషకాలు. టాలమీకి సమకాలీకుడు అయిన శాతవాహనరాజు ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి గౌతమిపుత్ర శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. రెండవ శాతకర్ణి. సమాధానము: మొదటి గౌతమిపుత్ర శాతకర్ణి. పెరిప్లస్ గ్రంథం పేర్కొన్న పదుకెరేవు పట్టణము ప్రస్తుత నామం ఏది? తామ్రతిప్తి, ప్రాలురా, ఘంటసాల, అరికమేడు. సమాధానము: అరికమేడు. శాతవాహనుల అధికార భాష ఏది? తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, తమిళం. సమాధానము: ప్రాకృతం. శాతవాహనుల కాలంలో మారక ద్రవ్యంగా వాడబడిన నాణేములు ఏవి? కాసులు, కలంజులు, కర్షపణ, గద్వానం. సమాధానము: కర్షపణ. దేశీభాష తెలుగుకు సన్నిహితంగా ఉందని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? ఫెర్గూసన్. డి.సి. సర్కార్, రాప్సన్, భండార్కర్. సమాధానము: డి.సి. సర్కార్. థెరవాదులు ఏ మతానికి చెందినవారు? జైనం, వైష్ణవం, శైవం, బౌద్ధం. సమాధానము: బౌద్ధం. మహిళా శాసక శాఖ ఏ మతంలోని విభాగం? బౌద్ధం, శైవం, వైష్ణవం, జైనం. సమాధానము: బౌద్ధం. విజ్ఞానవాదంను ఎవరు ప్రవేశపెట్టారు? బుద్ధపాలితుడు, దిగ్నాగుడు, మైత్రేయనాథుడు, ఆర్యదేవుడు. సమాధానము: మైత్రేయనాథుడు. నికాయ శాఖ ఏ మతన్నకు సంబంధించినది? శైవం, బౌద్ధం, వైష్ణవం, జైనం. సమాధానము: బౌద్ధం. ఛత్తీస్గఢ్లో ఏ శాతవాహనరాజు నాణేం లభించినది? వివస్వాతి, అపిలకుడు, స్కంధస్వాతి, యజ్ఞశ్రీ శాతకర్ణి. సమాధానము: అపిలకుడు. నిశిధ శిలలు ఏ మతన్నకు సంబంధించినవి? బౌద్ధం, జైనం, శైవము, వైష్ణవము. సమాధానము: జైనం. భదయనయ అనేది ఏ మతము యొక్క ప్రధాన శాఖ? జైనం, బౌద్ధం, వైష్ణవము, శైవము. సమాధానము: బౌద్ధం. బౌద్ధమత శాఖయైన బదయనందు అనేది ఎక్కడ వర్ణిల్లింది? గుంటుపల్లి, నాసిక్, అమరావతి, విజయపురి. సమాధానము: నాసిక్. సరస్వతి గచ్చకు ఆద్యుడు ఎవరు? ధర్మకీర్తి, నాగార్జునచార్యులు, మైత్రేయనాథుడు, కొండకుందనచార్యుడు. సమాధానము: కొండకుందనచార్యుడు. బౌద్ధ శిల్పాలకు వర్ణచిత్రీకరణే అంతకుడ్య చిత్రాలను వ్యాఖ్యానించినది ఎవరు? బర్గెస్, బండార్గర్, కాల్డ్వెల్, బులర్. సమాధానము: బర్గెస్. సూత్రావతరం గ్రంథ రచయిత ఎవరు? ధర్మకీర్తి, కొండకుందనచార్యుడు, ఆర్యదేవుడు, భావవివేకుడు.
సమాధానము కొంటకుందనాచార్యుడు. అమరావతి ప్రాంతంలో నివసించే నాగులు బౌద్ధమతాన్ని స్వీకరించారని ఏ బౌద్ధ గ్రంథం వలన తెలుస్తుంది? లంకావతరం, సుత్తనిపాతం, పరామముద్దీవని. గంగ్ప్యూహ. సమాధానము గంగ్ప్యూహ. బౌద్ధులను కలలో కూడా చూడడం అనర్థదాయకమని, అపవిత్రం అని బోధించిన ధర్మశాస్త్రం ఏది? శ్లోకవార్తికం, యజ్ఞవల్కశృతి, పరమార్థదీపని, బ్రహ్మసూత్ర భాష్యం. సమాధానము యజ్ఞవల్కశృతి. మహాదేవ భిక్షువు ఎన్నవ బౌద్ధ సంగీత తర్వాత అమరావతి స్తూపాన్ని నిర్మించారు? 1, 2, 3, 4. సమాధానము 2. శ్లోకవార్తికంను రచించినవాడు ఎవరు? శంకరుడు, మైత్రేయనాథుడు, కుమారీలభట్టు, కొండకుందనాచార్యుడు. సమాధానము కుమారీలభట్టు. భట్టిప్రోలులోని బౌద్ధ స్తూప శిథిలాలను 1892లో వెలువరించిన విదేశీయుడు ఎవరు? అలెగ్జాండర్ రే, జూవెడు బ్రే, లాంగ్ హార్డ్స్, సర్ జాన్ మార్షల్. సమాధానము అలెగ్జాండర్ రే. మహావంశం గ్రంథం ప్రకారం అశోకుడు బుద్ధధాతువుల మీద ఎన్ని స్తూపాలు నిర్మించాడు? 84,000, 86,000, 82,000, 88,000. సమాధానము 84,000. మహాసాంఘిక శాఖ ఎన్నో సంగీత సందర్భంగా ఏర్పడింది? 4వ సంగీతి, 3వ సంగీతి, 1వ సంగీతి, 2వ సంగీతి. సమాధానము 2వ సంగీతి. మహాసాంఘికుల మూల గ్రంథం? మహావస్తు, రత్మావళి, ప్రజ్ఞాదీప, అక్షరశతక. సమాధానము మహావస్తు. బౌద్ధ వాజ్మయం ప్రకారం ఎన్ని బౌద్ధమత శాఖలున్నట్టు తెలుస్తుంది? 20, 32, 36, 34. సమాధానము 32. ఆంధ్రులలో బౌద్ధుల పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శించిన జాతులు ఏవి? యక్షజాతి, అంధకులు, యక్షజాతి మరియు నాగజాతి. నాగజాతి. సమాధానము యక్షజాతి మరియు నాగజాతి.